ఏపీ మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణకు హాజరయ్యారు. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాల్సిన సిట్ నోటీసులు ఇవ్వగా విచారణకు హాజరు కాలేదని సమాచారం అందించారు. అయితే సిట్ అధికారుల ఆదేశాలతో ఇవాళ ఉదయం 11 గంటలకు రజత్ భార్గవ్ విచారణకు హాజరయ్యారు. అయితే తాము ఛార్జ్షీట్ వేయాల్సి ఉందని రజత్ భార్గవ్ కు సిట్ అధికారులు తెలిపారు. ఏపీ మద్యం కుంభకోణం కేసులో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ విచారణకు హాజరయ్యారు. విచారణ ఏ విధంగా సాగుతుందేంటో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు, శంకరి, మద్యం కుంభకోణంలో సీనియర్ ఐఏఎస్ అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన రజిత్ భార్గవ్ కొద్దిసేపటి క్రితం విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన విచారించాల్సిన అవసరం ఉంది, సిట్ విచారణకు రావాలి అని చెప్పి ఈ రోజు ఉదయం 10 గంటలకు విజయవాడలో ఉన్న సిపి కార్యాలయంలో ఉన్న సిట్ ఆఫీస్ కు రావాలి అని ఆయనకి సిట్ కార్యాలయం నోటీసులు పంపించింది. అయితే తనకు ఆరోగ్యం బాగలేదని వైద్యుడి సలహా తీసుకోవాల్సి ఉంది అని చెప్పి నన్ను సిట్ అధికారులకు రజిత్ భార్గవ్ సమాచారం పంపించారు. అయితే ఈ రోజు ఉదయానికి ఆయన మళ్ళా మనసు మార్చుకొని సిట్ విచారణకు హాజరు కావాలని నిర్ణయించుకొని ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 10:30 గంటల ప్రాంతంలో సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. 11 గంటలకి ఆయన విచారణ ప్రారంభమైంది. ఆయనకు ఆరోగ్య పరిస్థితులు బాగలేదు అని చెప్పి ముందుగానే ఆయన సిట్ అధికారులకు చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా వైద్యులు ఇచ్చిన సర్టిఫికెట్లు కూడా ఆయన సిట్ అధికారులకు ప్రజెంట్ చేసినట్టు తెలిసింది. మద్యం కుంభకోణం ముఖ్యంగా 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం షాపులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించిన సమయంలో ఈ పాలసీ రూపకల్పనతో పాటు మద్యం ఆదాయం పెంచడం, అదేవిధంగా మద్యం డిస్టిలరీల నుంచి బ్రాండ్లకి సంబంధించి ముడుపులు తీసుకోవటం, అమ్మకాలకు సంబంధించి ముడుపులు తీసుకోవటంలో కూడా ఈయన పాత్ర ఉంది అని చెప్పి కొంతమంది ఇప్పటికే ఎవరైతే న్యాయమూర్తి ముందు 164 స్టేట్మెంట్లు ఇచ్చారో వాళ్ళ స్టేట్మెంటుల్లో ఈయన పేరు ప్రస్తావించినట్టుగా కూడా సిట్ అధికారులకి సమాచారం ఉంది. దీంతో సిట్ అధికారులు ఆయన పిలిపించి అప్పట్లో అసలు ఏం జరిగింది, ఈ పాలసీ రూపకల్పనకి ఎవరు ముందు ప్లాన్ చేశారు, ఆ తర్వాత మద్యం డిస్టిలరీల నుంచి సరుకు తీసుకోవటం, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లో తనకు తెలిసిన ఒక ఎంప్లాయీని పెట్టి అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంత్రానికి ఏ డిస్టిలరీ నుంచి ఎంత మద్యం సరఫరా అయింది, ఏ బ్రాండ్ ఎక్కువగా అమ్ముడుపోతుంది తదితర వివరాలు కూడా ఆయనకి సాయంత్రానికి వెళ్లేవి అని కూడా సిట్ అధికారులు తమ దర్యాప్తులు కనుగొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రశ్నిస్తే కీలక సమాచారం వస్తుంది అని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన విచారణ 11 గంటల ప్రాంతంలో విచారణ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు కూడా ఆయన విచారణ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శంకరి, రైట్, థ్యాంక్ యూ రామారావు.